హాయ్ అండి. ఇంకా కంపల్సరీ ఊరు వెళ్ళాల్సి వస్తుందని చెప్పాను కదండి. సో ఎందుకు వెళ్తున్నాం ఏంటో నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ చెప్తాను. సో ఇంక మేము జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా నైట్ మా పాపకి బాగా ఫీవర్ వచ్చేసింది కదా, ఇంకా తడిగుడ్డ మొత్తం పెట్టి తుడిచానండి. ఇంకా స్నానం ఏమి చేయించలేదు. ఫీవర్ వచ్చినప్పుడు పిల్లలకి స్నానం గట్ట చేయించకూడదు కదా, తడిగుడ్డ పెట్టి మొత్తం తుడిచాను. ఇంకా సిరప్స్ కానీ టైం టు టైం ట్యాబ్లెట్స్ కానీ వేసాను అనమాట. అప్పుడు ఇంక నార్మల్గా అయితే వచ్చేసింది ఫీవరు. సో ఇంక నేనైతే కంపల్సరీలో దిగేసాను అనమాట. ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది గోదావరి చూసేసరికి. నేను రాజమండ్రి అయితే వచ్చాను మా మమ్మీ వాళ్ళ ఇంటికి. సో ఇంకా మా సిస్టర్స్ వాళ్ళే పికప్ చేసుకోవడానికి అయితే వచ్చాము. ఇంకా గాంధీ బొమ్మల దగ్గర అయితే దిగేశాను. అక్కడ గాంధీ బొమ్మలు కట్ట లైన్గా ఉన్నాయి కదండి, వాళ్ళందరూ దేశం కోసం పోరాడినాలన్నమాట. మీకు స్వామి వివేకానంద కూడా ఐడియా ఉండే ఉంటుంది, అందరికీ తెలుసు. మనకి తెలుగు టెక్స్ట్ బుక్లో లెసన్స్ కోసం అన్నిటి కోసం ఉంటుంది. ఆయన చదివింది మొత్తం రాజమండ్రి. సో వాళ్ళది రాజమండ్రి కూడా. ఇంకా మీకు కంపల్సరీ పార్క్ పక్కనే ఉంటుంది అనమాట. సో అది నైట్ వెళ్ళినా చాలా బాగుంటుంది. లైటింగ్ సెట్టింగ్స్తో కానీ అక్కడ ఎక్సర్సైజ్ కానీ ఇంకా పార్క్ లాగా బాగుంటుంది అనమాట. ఇంకా నడుచుకుంటూ అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా మా మమ్మీ నాకు ఫుడ్ అయితే ప్రిపేర్ చేసిందండి. అసలు మార్నింగ్ నుంచి ఇంక ఏం తీసుకోలేదనమాట, ఒక వాటర్ తప్ప. నేను జర్నీ చేసేటప్పుడు ఏం తిన్నాను, అందుకే మా మమ్మీ తప్పకుండా నాకు ఫుడ్ ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో ఇంక ఇక్కడ రాగానే తినేసాను జీడిపప్పుల కర్రీ, చాలా బాగుంటుంది పచ్చి జీడిపప్పులతో. ఇంకా మా చైత్ర కోడి పిల్లలతో అయితే ఆడడం మొదలుపెట్టేసి